తొడుగు. క్వశ్చన్ నెంబర్ 18. విద్యుత్ అమ్మకుండా ప్రవహించడానికి అనుమతించే పదార్థాలను ఏమంటారు? బంధకాలు, వాహకాలు, అతివాహకాలు, అర్ధవాహకాలు. దీనికి సరైన సమాధానము ఆప్షన్ బి, వాహకాలు. క్వశ్చన్ నెంబర్ 19. విద్యుత్ అమ్మకుండా ప్రవహించనివ్వకుండా నిరోధించే పదార్థాలను ఏమంటారు? వాహకాలు, అర్ధవాహకాలు, బంధకాలు, అయస్కాంతాలు. దీనికి సరైన సమాధానము బంధకాలు. క్వశ్చన్ నెంబర్ 20. కింది వాటిలో ఏది మంచి విద్యుత్ వాహకము? కలప, గాజు, వెండి, ప్లాస్టిక్. దీనికి సరైన సమాధానము వెండి. క్వశ్చన్ నెంబర్ 21. థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ కోసం మొదట దేన్ని ఉపయోగించాడు? టంగ్స్టన్, ప్లాటినము, కార్బన్ తీగ, ఇనుప తీగ. దీనికి సరైన సమాధానము కార్బన్ దారం. మసిపూసినటువంటి దారం అని చెప్పాం కదా, కార్బన్ దారం. క్వశ్చన్ నెంబర్ 22. కార్బన్ దారం ఫిలమెంట్గా ఉపయోగించిన మొదటి విద్యుత్ బల్బు ఎన్ని గంటలు వెలిగింది? 5 నిమిషాలు, 1 గంట, 8 నిమిషాలు, 45 గంటలు. దీనికి సరైన సమాధానం 45 గంటలు. విద్యుత్ బల్బులో ఫిలమెంట్ వేడెక్కినప్పుడు ఏమి జరుగుతుంది? చల్లబడుతుంది, మెరుస్తుంది మరియు కాంతినిస్తుంది, నల్లగా మారుతుంది, విరిగిపోతుంది. దీనికి సరైన సమాధానము మెరుస్తుంది మరియు కాంతినిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24. థామస్ ఎడిసన్ తన పరిశోధనలో ఎన్నిసార్లు విఫలమయ్యాడని చెబుతారు? కొన్నిసార్లు, 100 సార్లు, సుమారు 1000 సార్లు. ఎప్పుడూ విఫలం కాలేదు. దీనికి సరైన సమాధానము సుమారు 1000 సార్లు. క్వశ్చన్ నెంబర్ 5. విద్యుత్ బల్బు యొక్క ఫిలమెంట్ సాధారణంగా గాజు గొట్టంలో ఉంచడానికి కారణం ఏంటి? దాన్ని చల్లబరచడానికి, దాన్ని మరింత ప్రకాశవంతం చేయడానికి, గాలి తగలకుండా నిరోధించడానికి, దాన్ని పెద్దదిగా కనిపించేలా చేయడానికి. గాజు గొట్టంలో ఫిలమెంట్ ఉంచడానికి కారణం. దీనికి సరైన సమాధానం గాలి తగలకుండా